నమస్తే అండి, నేను రోజా. గ్రూప్ 2 రేపు ఎగ్జామ్ జరగబోతుంది. దీనికి సంబంధించి ఆయా అభ్యర్థుల నుంచి అయితే చాలా నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి. చాలా మంది మనల్ని కూడా కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ఏంటంటే దీనికి సంబంధించి ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో దీన్ని వాయిదా వేయాలని. అయితే ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కదా, సో మీరు ఏదైతే కోరుకున్నారో దాన్ని వాళ్ళు చేయడం జరిగిందన్నమాట. ఈ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఏదైతే ఉందో దాన్ని వాయిదా వేయమని చెప్పేసి ఏపీపీఎస్సీకి మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే లేఖ రాయడం అయితే జరిగిందన్నమాట. అంటే ఆల్మోస్ట్ వాయిదా పడినట్టే. సో దీనికి సంబంధించి అప్డేట్ చూసుకుంటే కనుక ఏపీపీఎస్సీ గ్రూప్స్ 2 మెయిన్ పరీక్షలపై అభ్యర్థులు విన్నపాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. 23వ తేదీ నిర్వహించాల్సిన, అంటే రేపు నిర్వహించాల్సినటువంటి గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను కొద్ది రోజుల పాటు వాయిదా వేయాలని చెప్పేసి కోరుతూ ఏపీపీఎస్సీ సెక్రటరీకి రాష్ట్ర ప్రభుత్వం అయితే లేఖ రాసింది. రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్షా నిర్వహణపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అయితే తీసుకుంది. సో గుడ్ న్యూస్ అనమాట. మీరు భయపడాల్సిన పని అయితే లేదు. కొన్ని రోజుల పాటు అయితే దీన్ని పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ రోస్టర్ దానికి సంబంధించినటువంటి తప్పులు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా సవరించిన తర్వాతే వీళ్ళైతే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారో అప్పటి వరకు మీకు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు. ఇక రోస్టర్ విధానంపై కోర్టులో పిటిషన్ ఉండడం, వచ్చే నెల 11వ తేదీన మరోసారి విచారణ ఉండడంతో గ్రూప్ 2 మెయిన్స్ ను వాయిదా వేయాలని చెప్పేసి ప్రభుత్వం ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. కోర్టులో ఉన్న రోస్టర్ అంశంపై అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం ఉందని, అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీని కోరింది. అంటే వచ్చే నెల 11, ఈ రోజు 22 కదా, సో వచ్చే నెల 11 వరకు మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అసలు రోస్టర్ విధానంపై హైకోర్టులో ఉన్నటువంటి పిటిషన్ల విషయానికి వస్తారు. ముఖ్యంగా ఏంటంటే గ్రూప్ 2 సర్వీసులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ సర్వీసుల కోసం ఆంధ్ర రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ 7/12/2023 జారీ చేసినటువంటి నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ చేశారు. సో సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా గ్రూప్ 2 నోటిఫికేషన్ లో రోస్టర్ విధానం ఉందని ఈ పిటిషనర్లు అయితే కోర్టుకు తెలియజేయడం జరిగింది. ప్రత్యేక కేటగిరీల రోస్టర్ స్లాట్లకు సంబంధించిన పిటిషనర్లు అభ్యంతరాలు అయితే లేవనెత్తారు. ఈ పిటిషన్ పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి 10 రోజుల వ్యవధి మంజూరు చేసింది హైకోర్టు. సో పిటిషన్ లో లేవనెత్తినటువంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత అభ్యర్థులందరికీ న్యాయబద్ధత, స్పష్టత ఉండేలా అన్ని అంశాలపై సమగ్ర పరిశీలన అవసరమని ప్రభుత్వం అభిప్రాయపడింది. కౌంటర్ అఫిడవిట్ ను సమర్పించేందుకు ముందు పరీక్షలు నిర్వహించడం అభ్యర్థులకు మేలు చేయకపోవచ్చని ఏపీపీఎస్సీ కార్యదర్శికి లేఖ రాసింది. హైకోర్టులో పిటిషన్లపై స్పష్టత రావాల్సి ఉందని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్షకు తగిన తేదీని రీషెడ్యూల్ చేయాల్సిందిగా ఏపీపీఎస్సీని కోరుతూ ప్రభుత్వం అయితే లేఖ రాసింది. ఇక దీనికి సంబంధించి మన ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో నారా లోకేష్ గారు కూడా రియాక్ట్ అయినారు. సో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షపై వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. రోస్టర్ విధానంపై తప్పులు సరిచేశాక గ్రూప్ 2 నిర్వహించాలని చెప్పేసి అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశారు. విశాఖపట్నం, కాకినాడలో పెద్ద ఎత్తున అభ్యర్థులు నిరసన చేపట్టారు. దీంతో ఈ విషయంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన ఆయన గ్రూప్ 2 పరీక్షల వాయిదాపై న్యాయ బృందంతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తామన్నారు. గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన, వారి ఆవేదనను అర్థం చేసుకున్నామని, గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని చెప్పేసి అభ్యర్థుల నుంచి తనకు చాలా విజ్ఞప్తులు వస్తాయని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. సో మొత్తానికి అయితే దీన్ని అయితే పోస్ట్ పోన్ చేశారు వచ్చే నెల 11 వరకు. అంటే మళ్ళీ డేట్ ప్రకటిస్తారు. సో ఈ కేసు ఏదైతే ఉందో అది వచ్చే నెల 11 వరకు పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగిందన్నమాట. కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. కూటమి ప్రభుత్వం మీ పక్కన పోరాడడానికి, మీ పక్కన నిలబడడానికి, మీకు సహకరించడానికి ఎన్నో రెట్లు ముందైతే వస్తుంది. ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే లేదు.